హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎస్బీఐ బ్యాంక్ నుండి పెన్షన్లు మరియు జీతాలు తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త అండి. సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా విషయానికి వచ్చినట్లయితే మీ జీతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్లో అయితే ఉందా, సో ఖాతాలో అయితే మీకు 40 లక్షల వరకు ఇన్సూరెన్స్కు అర్హులండి. సో అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ను ట్రెజరీ బ్యాంక్ అని కూడా అంటారు. ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలన్నీ దాదాపుగా ఈ బ్యాంకు ద్వారానే అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు బట్వాడాలో ఈ బ్యాంకు కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల కోసం ఏదో ఒక బ్యాంకును ఎంచుకునే సదుపాయం ఉంటుంది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కనుక ఎంచుకొని ఆ బ్యాంకు ద్వారా జీతాలు పొందుతూ ఉన్నట్టు అయితే ప్రయోజనాలు కొన్ని ఉచితంగా లభిస్తాయండి. సో అందులో ముఖ్యంగా పెన్షన్ అండి, పెన్షన్ ఇది లైఫ్ ఇన్సూరెన్స్. సో ఈ విధంగా ఈ విషయం చాలామందికి తెలిసే అవకాశం లేదు. సో ఉదాహరణకు వివిధ రుణాలు అంటే గృహ రుణము అంటే లోన్లు అండి, వ్యక్తిగత లోన్స్ కానీ పర్సనల్ లోన్స్ అంటారు. సో ఇలా ఏ లోన్ తీసుకున్నా తమ బ్యాంక్ అకౌంట్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేది 50% మాత్రమే తీసుకుంటారు. అలాగే డ్రాఫ్టులు, చెక్కులు, ఎస్ఎంఎస్ హెచ్చరికలు అన్నీ కూడా ఉచితంగా లభిస్తాయి. అలాగే 2 నెలల జీతం ఓవర్ డ్రాఫ్ట్ కూడా పొందవచ్చండి. సో అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగి ఆకస్మిక మరణం సంభవించినట్లయితే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 20 లక్షలు, ఎయిర్ డెంట్ ఇన్సూరెన్స్ కింద అయితే 30 లక్షలు చెల్లించబడతాయి. దానికి తోడు ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు హోల్డర్లకు అయితే మరో 10 లక్షలు చెల్లిస్తారట. అంటే గరిష్టంగా 40 లక్షల ఇన్సూరెన్స్ ఉచితంగా కవర్ అవుతుందండి ఇక్కడ. సో దీనికి గాను ఆ ఉద్యోగి తన జీతం తీసుకుంటున్న బ్రాంచ్కి వెళ్ళి కొన్ని వివరాలు అయితే నమోదు చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ వివరాలు ఇచ్చి నమోదు చేయించుకుంటే మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. దీనికి 4 రకాల స్లాబులు ఉంటాయి. జీతం 10,000 కన్నా 10,000 నుండి 25,000 మధ్య కనుక ఉంటే సిల్వర్గా, 25,000 నుండి 50,000 మధ్య ఉంటే గోల్డ్గా, 50,000 నుంచి ₹1,00,000 పొందుతూ ఉంటే డైమండ్గా, 1,00,000 పైబడి ఎంత ఉన్న ప్లాటినంగా నిర్ణయిస్తారు. స్లాబును బట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. కేవలం ఖాతా ఉన్నంత మాత్రాన అయితే వర్తించరు. సో కాగా పథకం గురించి విద్యార్థికులైనా ఉద్యోగులకు పెద్దగా అవగాహన లేకపోవడం పట్ల బ్యాంకు ఉన్నతాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీడియోల ద్వారా ప్రతి ఉద్యోగికి అందేలా సందేశం ప్రచారం చేస్తూ ఉన్నారండి. సో నమోదు చేయించుకున్న ఉద్యోగులు ఆ వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పకపోవడంతో కూడా పథకంలో ఉండి కూడా కుటుంబం అయితే ప్రయోజనం పొందలేని పరిస్థితి అయితే నెలకొందని కూడా ఎస్బీఐ బ్యాంక్ వారైతే చెప్తూ ఉన్నారు. సో ఈ పథకం వర్తిస్తుంది. దీనికి ఈ విధంగా అయితే కొందరు తీసుకొని కూడా ఇంట్లో వారికి చెప్పకపోవడం వల్ల ఏమవుతుందంటే వారు క్లెయిమ్ చేసుకోవడం లేక అలా కూడా ఉపయోగించుకోలేకపోతున్నా అని చెప్తున్నారు. స్టేట్ బ్యాంక్ ట్రెజరీ నుంచి అయితే ఇలా జరుగుతుంది. సో ఇది అండి బెనిఫిట్ అనేది ఇలా అయితే ఉన్నాయి. సో మీరు కనుక మీ జీతము మీరు గవర్నమెంట్ ఉద్యోగి లేదా ఎంప్లాయీ లేదా పెన్షనర్ అయి ఉండి మీ కనుక ఎస్బీఐ అకౌంట్లో ఉన్నట్లయితే మీ అమౌంట్ అనేది ఎస్బీఐ అకౌంట్లో పడుతూ ఉన్నట్లయితే మీరు తప్పనిసరిగా అయితే ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా పొందేదానికైతే అవకాశం ఉంది. కొన్ని డాక్యుమెంట్స్ అయితే సమర్పించి మీరైతే వారి దగ్గర అప్లై చేసుకోవాల్సి అయితే ఉంది. సో తప్పకుండా మీరైతే ఇవన్నీ ఉపయోగించుకొని సో తర్వాత తప్పనిసరిగా మీ ఇంట్లో వారికి అంటే వారికి ఎవరికైనా మీ వారసులకు తప్పనిసరిగా ఈ విషయాన్ని వాళ్ళకి తెలియజేసి తగు డాక్యుమెంట్స్ అయితే వారికి అందజేయండి. అంటే అందుబాటులో ఉండేలా చూడండి. సో తర్వాత వారు కూడా యూజ్ చేసుకుంటారు ఇది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.